తెలుగు వ్యాకరణంలో ఎంతో కీలకమైన రుగాగమ సంధి. వ్యాకరణం అనగానే సహజంగానే చాలా మందికి ఒక రకమైన బెరుకుంటుంది గదా. నిజమే, ఇన్ని నియమాలు, ఇన్ని సూత్రాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అనిపిస్తుంటుంది. ఎస్ఎస్వి థాట్స్ ఇన్స్పైర్ వారి ద్వారా పాఠశాల విద్యార్థులకు అలాగే పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగపడేలా ఈ సమాచారాన్ని చాలా అద్భుతంగా అందించారు. ఈ రుగాగమం అంటే ఏంటి అంటే, వినడానికి పదం కొంచెం గంభీరంగా, బరువుగా అనిపిస్తుంది కదా. దాన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అవును, వినడానికి ఆ పదం అలా అనిపించినా దాని వెనుక ఉన్న సూత్రం చాలా చాలా సింపుల్. రుగాగమం అంటే మరేమీ కాదు, అదనంగా ఆ ర్ అనే అక్షరం వచ్చి చేరడం. ఓహో, అంటే కేవలం ఒక అక్షరం యాడ్ అవ్వడం అన్నమాట. అంతే కదా. వ్యాకరణ పరిభాషలో ఆగమం అంటే ఒక మిత్రుడిలా వచ్చి చేరడం. ఇక్కడ ఆర్ అనే అక్షరం అలా ఒక మిత్రుడిలా వస్తుంది కాబట్టే దీన్ని రుగాగమ సంధి అని పిలుస్తారు. మొదటి సూత్రాన్ని మనం గమనిస్తే ఇదంతా ప్రధానంగా కర్మధారయ సమాసంలో జరుగుతుందని పేర్కొన్నారు. ఒక్క నిమిషం, ఇక్కడ ఈ కర్మధారయ సమాసం అనే పదం చాలామందికి కొంచెం అయోమయంగా అనిపించవచ్చు. వ్యాకరణ పరిభాషను కాస్త పక్కన పెడితే సాధారణ వాడుకలో అసలిది అర్థమేంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కర్మధారయ సమాసం అంటే చాలా సులభం. విశేషణము మరియు విశేష్యము కలిసి ఒకే పదంగా ఏర్పడటమే ఇది. అంటే ఒక క్వాలిటీ, ఒక పేరు కలవడం. అంతే. ఇంకా తేలికగా చెప్పాలంటే ఒక వస్తువు లేదా వ్యక్తి పేరుని తీసుకుని దానికొక గుణాన్ని ఆపాదించడం. ఉదాహరణకు నల్లని ఆవు అన్నప్పుడు ఆవు అనేది పేరు, నల్లని అనేది దాని గుణం. ఆ గుణాన్ని విశేషణమంటారు. కరెక్ట్. ఈ రుగాగమ సంధిలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. ఇక్కడ విశేషమంటే నామవాచకం స్థానంలో ఎప్పుడూ ఆర్ అనే పదం ఉంటుంది. ఇక్కడ పేదాదులంటే ఏమిటో కాస్త పరిశీలిద్దామా? తప్పకుండా. పేదాదులు అనేది ఒక నిర్దిష్టమైన పదాల సమూహం. పేద అనే పదంతో మొదలయ్యే కొన్ని స్వచ్ఛమైన అచ్చతెలుగు పదాల జాబితాను పేదాదులు అంటారు. అంటే ప్యూర్ తెలుగు వర్డ్స్ అన్నమాట. అవును. ఈ పత్రాల్లో ఆ జాబితాను చాలా స్పష్టంగా పొందుపరిచారు. అందులో ఉన్న పదాలు చూస్తే పేద, బీద, జవ, కొమ, బాలింత, మనుమ, గొడ్డు, ముద్ది. ఇవన్నీ మన రోజువారీ వాడుకలో ఉండే స్వచ్ఛమైన తెలుగు పదాలు. వీటికి సంస్కృతంతో ఎలాంటి సంబంధం లేదు. ఓహోహో, అంటే ఈ అచ్చ తెలుగు పదాలకు ఆలు అనే శబ్దం స్త్రీవాచకంగా పరమైనప్పుడు, అంటే కలిసినప్పుడు ఏం జరుగుతుందో మొదటి సూత్రంలో వివరించారు. కరెక్ట్. ఈ సూత్రం ప్రకారం పేధాదులకు ఆలు అనే పదం చేరినప్పుడు సంధి జరిగే తీరు చాలా చాలా క్రమబద్ధంగా ఉంటుంది. పత్రాలలో ఇచ్చిన ఉదాహరణలను చూస్తే మొదటి పదం పేద ప్లస్ ఆలు. ఇక్కడ మొదటి పదమైన పేదలో ఎలాంటి మార్పు లేదు. అలాగే రెండవ పదమైన ఆలులో కూడా మార్పు లేదు. మధ్యలో కేవలం ఆర్ వచ్చి చేరుతుంది కదా. అంటే అప్పుడు అది పేద ప్లస్ ఆర్ ప్లస్ ఆలో కింద మారి చివరకు పేదరాలు అవుతుంది. చాలా సింపుల్గా ఉంది. అవును. జాబితాలోని మిగిలిన పదాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కొమ అనే పదాన్ని తీసుకుంటే కొమ ప్లస్ ఆలు అనేది కొమ ప్లస్ ఆర్ ప్లస్ ఆలు కింద మారి కొమరాలు అవుతుంది. అలాగే ముద్ద ప్లస్ ఆలు, ముద్ద ప్లస్ ఆర్ ప్లస్ ఆలు కలిసి ముద్దరాలు అవుతుంది. ఇంకో ఉదాహరణ జవ ప్లస్ ఆలు. ఇది జవా ప్లస్ ఆర్ ప్లస్ ఆలు అయి జవరాలుగా మారుతుంది. అంటే ఈ పదాలన్నింటిలో మనం గమనించాల్సిన ఒకే ఒక్క విషయం ఏమిటంటే, మొదటి పదం అచ్చతెలుగు పదమయ్యుండి దానికి ఆలు కలిసినప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా మధ్యలో రా పెట్టేయడమే. ఖచ్చితంగా. ఇందులో ఎలాంటి గందరగోళానికే తావులేదు. నేరుగా కలపడమే. అచ్చతెలుగు పదాలకైతే నేరుగా రా కలుపుతున్నాము అని అర్థమైంది. కానీ మన తెలుగు భాషలో కేవలం అచ్చతెలుగు పదాలే ఉండవు గదా. ఎన్నో సంస్కృత పదాలు మన భాషలో కలిసిపోయాయి. వాటిని వ్యాకరణంలో తత్సమ శబ్దాలు అని పిలుస్తారు. అవును, సంస్కృత సమాన పదాలు. మరి ఈ పత్రాల ప్రకారం తత్సమ శబ్దాలకు ఆలు పదం చేరితే ఈ సంధి ఎలా వర్తిస్తుంది? కర్మధార్యంబులందు తత్సమ శబ్దంబులకు ఆలు శబ్దము పరంబగునప్పుడు అత్వంబునకు ఉత్వంబును రుగాగమంబునగు. ఓకే, ఇది కొంచెం వినడానికి గ్రాంధికంగా ఉంది. దీన్ని సింప్లిఫై చేస్తే
అంటే ఇక్కడ కేవలం ర వచ్చి చేరడం మాత్రమే జరగదు, దానికి ముందు ఇంకొక మార్పు కూడా జరుగుతుంది. ఒక తత్సమ పదానికి ఆలు చేరినప్పుడు మొదటి పదంలోని చివరి అక్షరానికి ఉన్న ఆ ఆకారం ముందుగా ఉకారంగా మారుతుంది. ఓహో, అత్వం ఉత్వంగా మారుతుందన్నమాట. అవును, ఆ తర్వాత మాత్రమే ఆ ర వచ్చి చేరుతుంది. అంటే ఇక్కడ నేరుగా కలపకుండా ముందు మొదటి పదం చివరి అక్షరాన్ని మార్చి ఆ తర్వాత కలుపుతున్నారన్నమాట. ఉదాహరణలతో విశ్లేషిస్తే ఇంకా సులభంగా అర్థమవుతుంది. తప్పకుండా. ఉదాహరణకు ధీర ప్లస్ ఆలు అనే పదం తీసుకుందాం. ధీర అనేది స్పష్టంగా తత్సమ శబ్దం, అంటే సంస్కృత సమాన పదం. దీని చివర రా అనే అక్షరం ఉంది. రా అంటే అందులో అకారం లేదా అత్వం దాగి ఉంది. ఇప్పుడు సూత్రం ప్రకారం ఈ అత్వం ఉత్వంగా మారాలి. అవునా? ఆ మార్పు ఎలా జరుగుతుందో దశలవారీగా చూద్దాం. ధీర అనే పదంలోని చివరి అకారం ఉకారంగా మారితే అది ధీరుగా మారుతుంది. ఓకే, ధీరువైంది. ఆ తర్వాత దానికి ఆలు కలుస్తుంది. మధ్యలో మిత్రుడిలాగా ర వస్తుంది. అంటే ముందు ధీర ప్లస్ ఆలు, ఆ తర్వాత ధీరు ప్లస్ ఆలు, చివరగా ధీరు ప్లస్ ర ప్లస్ ఆలు కలిసి ధీరురాలుగా రూపొందుతుంది. భలేగా ఉంది లాజిక్. ఇక్కడ మన ఉచ్చారణ సౌలభ్యాన్ని కూడా గమనించాలి. ధీరరాలు అని పలకడం కంటే ధీరురాలు అని పలకడం చాలా సహజంగా సులభంగా ఉంటుంది కదా. అందుకే వ్యాకరణం ఈ మార్పును నిర్దేశించింది. ఇంకో ఉదాహరణ చూద్దామా పత్రాల నుండి? నాయకా ప్లస్ ఆలు చూద్దాం. ఇక్కడ నాయక అనేది తత్సమ పదం. చివరి అక్షరం కాలో ఉన్న అత్వం ముందు ఉత్వంగా అంటే కూగా మారుతుంది. అప్పుడు నాయకు ప్లస్ ర ప్లస్ ఆలు కలిసి నాయకురాలు అవుతుంది. అంటే ఈ ఉదాహరణలను బట్టి చూస్తే ఈ రెండు సూత్రాల మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా మనకు కళ్ల ముందు కనిపిస్తోంది. అచ్చతెలుగు పదాలకు అంటే పేదాదులకు కేవలం రా వస్తుంది. పేద ప్లస్ ఆలు సమానం పేదరాలు. అంతే. కాని తత్సమ శబ్దాలకు మాత్రం చివరి అక్షరం ఉత్వంగా మారి ఆ తర్వాత అదనంగా రా వస్తుంది. నాయక ప్లస్ ఆలు సమానం నాయకురాలు అవుతుంది. పత్రాల్లో మరికొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు కదా. శ్రీమంత ప్లస్ ఆలు అని. అవును, ఇందులో శ్రీమంత అనేది తత్సమ పదం కాబట్టి తా కాస్త తూగా మారుతుంది. అప్పుడు శ్రీమంతు ప్లస్ రా ప్లస్ ఆలు కలిసి శ్రీమంతురాలుగా రూపాంతరం చెందుతుంది. అలాగే బలవంత ప్లస్ ఆలు అనే పదం. ఇది కూడా బలవంతు ప్లస్ రా ప్లస్ ఆలు కింద మారి బలవంతురాలు అవుతుంది. కరెక్ట్. ఈ రెండు నియమాలను ఒక లాజిక్ లాగా మనసులో పెట్టుకుంటే రుగాగమ సంధికి సంబంధించిన ఎలాంటి పదమిచ్చినా తప్పులు జరిగే అవకాశమే ఉండదు. మనం ఇప్పుడు చర్చించుకున్న ఈ రెండు సూత్రాలను ఉపయోగించి ఈ అభ్యాసంలో ఇచ్చిన పదాలను ఎలా కలపాలో మరియు కలిపి ఉన్న పదాలను ఎలా విడదీయాలో లోతుగా విశ్లేషిద్దాం. ఒక రకంగా చెప్పాలంటే మనం నేర్చుకున్న సూత్రాలకు ఇది ఒక చిన్న పరీక్ష లాంటిది. మొదటి పదం పూజ్య ప్లస్ ఆలు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన మొదటి విషయం ఏమిటంటే ఈ పూజ్య అనేది పేదాదుల జాబితాలోని అచ్చతెలుగు పదమా లేక తత్సమ శబ్దమా? పూజ్య అనేది వినగానే అది సంస్కృత పదానికి దగ్గరగా ఉందని అర్థమవుతోంది కదా, కాబట్టి ఇది తత్సమ శబ్దం. అలాంటప్పుడు మనం రెండవ సూత్రాన్ని వాడాలి. అంటే అత్వం ఉత్వంగా మారాలి. పూజ్య కాస్త పూజుగ్గా మారుతుంది. దానికి ర ప్లస్ ఆలు చేరుతుంది. అప్పుడు అంతిమ పదం పూజురాను. అద్భుతం. అలాగే తర్వాడి పదాన్ని కూడా విశ్లేషిద్దాం. శక్తిమంత ప్లస్ ఆలు. ఇది కూడా తత్సమ శబ్దమే. కాబట్టి మొదటి పదంలోని చివరి అక్షరం తా కాస్త తూగా మారుతుంది. శక్తిమంతు ప్లస్ ర ప్లస్ ఆలు కలిసి శక్తిమంతురాలు అవుతుంది. కరెక్ట్. తర్వాత సంపన్న ప్లస్ ఆలు అని ఇచ్చారు. ఇది కూడా తత్సమమే కాబట్టి సంపన్నుగా మారి దానికి ర చేరి సంపన్నురాలు అవుతుంది. చైతన్యవంత ప్లస్ ఆలు అనే పదం కూడా చైతన్యవంతు ప్లస్ ర ప్లస్ ఆలు కలిసి చైతన్యవంతురాలు అవుతుంది. ఇలా ఈ తర్కాన్ని ఉపయోగిస్తూ వెళుతుంటే సమాధానాలు వాటికవే చాలా ఈజీగా వస్తున్నాయి. కాని ఆ తర్వాత పదం దగ్గర మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. జాబితాలో తర్వాత పదం కొమా ప్లస్ ఆలు అనిచ్చారు. మనం ఈ క్రమంలో ఫ్లోలో వెళుతూ ఇది కూడా ఒకేలా మారుతుందేమో అనుకునే ప్రమాదముంది. అవును, ఇక్కడ మనం కొంచెం ఆగి పదం ఏ వర్గానికి చెందుతుందో ఆలోచించాలి. కొమా అనేది తత్సమ శబ్దం కాదు. మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదా, పేద బీద జవ కొమా అని. ఇది ఆ పేదాదులు జాబితాలోని అచ్చతెలుగు పదం. అవును,
ఇక్కడే చాలామంది అభ్యర్థులు తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఇది అచ్చతెలుగు పదం కాబట్టి ఇక్కడ అత్వం ఉత్వంగా మారే నియమం పనిచేయదు. నేరుగా రా చేర్చడమే. అంటే కొమ ప్లస్ ర ప్లస్ ఆలు కలిసి కొమరాలు అవుతుంది. ఉత్తమమైన ఉదాహరణలను అభ్యాసంలో ఇవ్వటం వల్ల అభ్యర్థులు ఎంత అలర్ట్గా ఉండాలో అర్థమవుతుంది. నిజమే. సరే, అభ్యాసంలో మిగిలిన పదాలను కూడా ఒకసారి పూర్తి చేద్దాం. భాగ్యవంత ప్లస్ ఆలు. భాగ్యవంత అనేది తత్సమం కాబట్టి అది భాగ్యవంతురాలు అవుతుంది. గుణవంత ప్లస్ ఆలు పదం గుణవంతురాలు అవుతుంది. దీన ప్లస్ ఆలు కలిస్తే దీనురాలు అవుతుంది. అలాగే దీక్షాపర ప్లస్ ఆలు కలిస్తే దీక్షాపరురాలవుతుంది. పదాలను కలపడం వెనుకున్న తర్కం చాలా స్పష్టంగా తెలిసింది. క్రింది పదాలను విడదీయండి అని విభాగం కూడా ఉంది. దాన్ని కూడా ఒకసారి ఎలా చెయ్యాలో చూద్దాం. ఓకే, మొదటి పదం బాలింతరాలు. ఇక్కడ ముందుగా ఆ అదనంగా వచ్చిన ఎర్ని పక్కకు పెడితే బాలింత ప్లస్ ఆలు అని వస్తుంది. బాలింత అనేది పేదాదులలోని అచ్చతెలుగు పదం కాబట్టి దీన్ని విడదీసినప్పుడు మొదటి పదంలో ఎలాంటి మార్పు లేదు. కరెక్ట్. అలాగే ముద్దరాలు అనే పదాన్ని విడదీస్తే నేరుగా ముద్దా ప్లస్ ఆలు అవుతుంది. ఇవన్నీ అచ్చతెలుగు పదాలు కాబట్టి విడదీయడం చాలా తేలిగ్గనిపిస్తోంది. నేరుగా ఇర్ని తీసేయడమే. అవును, కానీ తత్సమ శబ్దాలను విడదీసేటప్పుడు ఆ రివర్స్ ఇంజనీరింగ్ ప్రక్రియలో ఒక ముఖ్యమైన అడుగు వేయాల్సి ఉంటుంది సుమా. ఉదాహరణకు నోట్స్లో ప్రియురాలు అనే పదమిచ్చారు. దీన్ని విడదీయమని అడిగితే చాలామంది వేగంగా ప్రియు ప్లస్ ఆలు అని రాసేస్తారు. కానీ అది సరైన పద్ధతి కాదు కదా. ఎందుకంటే ప్రియురాలు అనే పదంలో ఉత్వముందంటే అది సంధి జరకముందు అత్వంగా ఉండేదని మనం అర్థం చేసుకోవాలి. ఆ సూత్రాన్ని వెనక్కి తీసుకెళ్లాలి. ఖచ్చితంగా. అంటే అసలు పదం ప్రియు కాదు, ప్రియా. కాబట్టి దీన్ని ప్రియా ప్లస్ ఆలు అని విడదీయాలి. అప్పుడే ఆ రెండు మళ్ళీ కలిసినప్పుడు అత్వం ఉత్వంగా మారి ప్రియురాలవుతుంది. సో ఈ రివర్స్ చేసే ప్రక్రియలో ఈ పాయింట్ చాలా కీలకమైనదన్నమాట. మనం పదాలను కలిపేటప్పుడు చేసిన మార్పును మళ్లీ వెనక్కి వెళ్తున్నప్పుడు యథాతథంగా వెనక్కి తిప్పాలి. ఘటికురాలు అని ఇచ్చారు. దీన్ని విడదీయాలంటే ఆ కూలోని ఉత్వాన్ని మళ్లీ అత్వంగా మార్చాలి. అప్పుడు అది ఘటిక ప్లస్ ఆలు అవుతుంది. అలాగే భక్తురాలు అనే పదాన్ని తీసుకుంటే అందులోని తూని తాగా మార్చాలి. అప్పుడది భక్త ప్లస్ ఆలు అవుతుంది. అధ్యాపకురాలు అనేది అధ్యాపక ప్లస్ ఆలుగా మారుతుంది. అలాగే నిర్వాహకురాలు అనే పదాన్ని నిర్వాహక ప్లస్ ఆలు అని విడదీయాలి. వావ్! ఈ సూక్ష్మమైన తర్కాన్ని ఒక్కసారి పట్టుకుంటే ఇక వ్యాకరణంలో ఎక్కడా తడబడే అవకాశమే ఉండదు కదా. ఖచ్చితంగా. సో ఈనాటి పరిశీలన ద్వారా మనం ఈ రుగాగమ సంధికి సంబంధించిన 2 అతి ముఖ్యమైన స్తంభాలను చాలా వివరంగా అర్థం చేసుకున్నాం. ఒకటి, పేదాదులు అనబడే అచ్చతెలుగు పదాలకు ఆలు అనే పదం చేరినప్పుడు మధ్యలో నేరుగా రావడం. అవును. రెండవది, తత్సమ శబ్దాలకు ఆలు చేరినప్పుడు ఉచ్చారణకు అనువుగా మొదటి పదం చివర ఉన్న అత్వం ముందు ఉత్వంగా మారి ఆ తర్వాత ఒక మిత్రుడిలా రా వచ్చి చేరడం. మరో ఆసక్తికరమైన సమాచారంతో మరో సమగ్ర పరిశీలనలో మళ్ళీ కలుద్దాం.